అన్నదమ్ముల అనుబంధం తెలుగు నాట రాజకీయాల్లో వెల్లివిరుస్తోంది. ఎంత రాజకీయమైనా రాగబంధాలుంటాయి కదా. సెంటిమెంట్ అన్నది కూడా రాజకీయాల్లో ఉండాల్సిన ప్రధాన ఇంధనమే కదా. అందువల్ల ఏం బ్రదర్ అంటే ఏమి సోదర అని బంధాలు కలుపుకుంటూ ముందుకు సాగిపోతే ఆ రాజకీయ పంతాయే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక తెలుగునాట చూస్తే కల్వకుంట్ల వారి కుటుంబంతో వైఎస్ జగన్ కి ఎంతో బంధం ఉంది అని అంటారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తెలంగాణ సీఎం హోదాలో వచ్చి మరీ ఆశీస్సులు అందజేశారు. అది మొదలు ఆ బంధం తెర ముందు మరింతగా వర్ధిల్లుతోంది. ఇక కేటీఆర్ యువ నాయకుడు, దాంతో జగన్ కేటీఆర్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. నా సోదరుడు అని జగన్ కేటీఆర్ ను సంబోధిస్తూ ఉంటారు. ఆయన జగన్ గురించి తన అభిమానం మీడియా ముఖంగా కూడా దాచుకోరు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఏపీలో వైసీపీ ఓడిపోతుందని అస్సలు ఊహించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ గెలిచి తీరుతుందని కేసీఆర్ ఫ్యామిలీ అయితే చాలా ధీమాగానే ఉందని చెబుతారు. కానీ వారికి కూడా ఫలితాలు షాకింగ్ గానే ఉన్నాయని అంటారు. ఇక కేటీఆర్ పుట్టినరోజు తాజాగా వస్తే జగన్ ఆయన కోసం ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. అందులో విశేషం ఏంటంటే నా సోదరుడు అని సంబోధించడం, కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించడం. అంటే ఒక అన్నగా తన తమ్ముడికి బెస్ట్ విషెస్ జగన్ ఇచ్చారన్నమాట. కేటీఆర్ కలలు అంటే ఆయన సీఎం కావాలి, అలా అవుతారు అని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇక జగన్ మదిలో కూడా అదే ఉండి ఉండాలి, అందుకే అలా దీవించారని అంటున్నారు. ఇలా అన్నదమ్ముల అనుబంధం ఒక్క ట్వీట్ లో బయటపడింది. కట్ చేస్తే తెలుగునాట మరో అనుబంధం కనిపిస్తోంది. అదే కూటమిలో ఉన్న రెండు పార్టీల కీలక నేతల మధ్య. చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్ జనసేన అధినేత పవన్ అన్నా అని పిలుస్తారు. ఇది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. పవన్ అన్నా అని ఆయనను సంబోధిస్తారు. తన అన్న సినిమా రిలీజ్ వేళ లోకేష్ కూడా ఒక ట్వీట్ వేశారు. అన్న సినిమా కోసం తాను అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను అని కూడా అందులో చెప్పారు. ఇక మంత్రివర్గ సమావేశానికి వచ్చిన పవన్ ని లోకేష్ హగ్ చేసుకుని మరీ తన తమ్ముడి వాత్సల్యం చూపించారు. పవన్ సైతం లోకేష్ ని తమ్ముడిగానే భావిస్తారు. ఇలా ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఒక మంచి అన్నదమ్ముల బంధం అని చెప్పాల్సిందే.